అయోధ్య నగరం. సూర్యోదయం వెలుగులో అందమైన అయోధ్య నగరం కనిపిస్తుంది. పెద్ద కోటలు, ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ఇది అయోధ్య, ధర్మం, సత్యం నిలిచిన మహానగరం. రాజు దశరథుడు రాజభవనంలో దశరథ సింహాసనం మీద కూర్చుని ఆలోచనలో ఉంటాడు. అన్నీ ఉన్నాయి, కాని నాకు పిల్లలు లేరు. నా రాజ్యం తరువాత ఎవరు చూసుకుంటారు? పుత్రకామేష్టి యాగం. మహర్షులు వచ్చి యాగం చేయాలని సూచిస్తారు. యాగం జరుగుతుంది. ఆకాశం నుండి దివ్య పాయసం వస్తుంది. దేవతల కృపతో రాజుకు దివ్య ప్రసాదం లభించింది. రాజకుమారుల జననం. రాజభవనంలో ఆనందం. 3 రాణులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, 4 కుమారులు జన్మిస్తారు. రామ, భరత్, లక్ష్మణ, శత్రుఘ్న. అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది.